गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन पर क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. తీహార్ జైలుకు కవిత, ఈడీ అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. మంగళవారం కవితను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆమెకు న్యాయస్థానం 11 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో ఆమెను మధ్యాహ్నం జైలు వ్యాన్ లో తీహార్ జైలుకు తరలించారు. ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు జైల్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులను కవిత మెడికల్ రిపోర్ట్లను లాయర్లకు అందించాలని కోర్టు ఆదేశించింది. ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని తెలిపింది. అలాగే పరుపులు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు అనుమతించాలని స్పష్టం చేసింది. కొన్ని పేపర్లు, పెన్నులను కూడా ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అయితే ఈ కేసులో కవిత మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు టైం కావాలని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.